మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఎంత పని చేశారో చూడండి. అంటే కిల్ రికార్డ్ అని అంటారండి. ప్రపంచంలో ఇలాంటి ఒక నిర్ణయము ఇంతవరకు ఏ దేశానికి సంబంధించిన ఎయిర్ ఫోర్స్ ఇప్పటి వరకు తీసుకోలేదు. ఇది ఎంత ఆశ్చర్యంగా ఉంది అంటే, మనము పాకిస్తాన్ వైపు ఇంటర్నేషనల్ బార్డర్ అంటాం, ఎల్ఓసి. ఈ ఎల్ఓసిని మేము సస్పెండ్ చేసాము అని చెప్పి పాకిస్తాన్ యొక్క డిఫెన్స్ మంత్రి మీకు ఖ్వాజా ఆసిఫ్ మాట్లాడాడు కదా. సో ఇవాళ మీకు ఎల్ఓసి లేదు, సిమ్లా అగ్రిమెంట్ రద్దు అయ్యింది. ఈ టైంలో మనం చూడండి, ఒక 200 కిలోమీటర్స్ అంటే ఇంటర్నేషనల్ బార్డర్ని మైండ్లో పెట్టుకొని ఒక 200 కిలోమీటర్లు అటువైపు పాకిస్తాన్ వైపు నో ఫ్లై జోన్ అని చెప్పి అనౌన్స్ చేశాం. ఇంతవరకు ప్రపంచంలో ఏ దేశము ఇలాంటి ఒక నిర్ణయము తీసుకోలేదు. అంటే 200 కిలోమీటర్స్ నో ఫ్లై జోన్ అన్నారు అనుకోండి, ఏం జరుగుతుంది? పాకిస్తాన్ వాడికి చెందిన ఒక ఫైటర్ జెట్, ఒక డ్రోన్, ఒక మిజైలు కూడా ఆ దరిదాపుల్లోకి రాలేదు. అంటే నిన్న ఆదివారము, శనివారము, ఆదివారము రాజస్థాన్ వద్ద మనము అతిపెద్ద ఒక ఎయిర్ డ్రిల్ అనేది నిర్వహించాం. ఇమీడియట్గా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమిటి? చైనా వాడు, పాకిస్తాన్ వాడు కలిసి పెద్ద పెద్ద ఆయుధాలను తయారు చేసి భారత్కు వ్యతిరేకంగా వాడాలి అని చెప్పి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. సరే, ప్లాన్ చేస్తున్నారు కదా, మీరు ఆపరేషన్ సింధూర్లో ఏం చేశారు? S-400 వాడారు, అంటే మన సుదర్శన చక్రాన్ని వాడారు. ఇది ఏ స్థాయిలో పనిచేసింది అంటే, అమెరికా, యూరోప్ దేశాలు బిత్తరపై చూశారు. ఎందుకంటే మా వద్ద ఉండే హిమార్స్ అనేది ఒక అడ్వాన్స్డ్ మీకు మిజైల్ సిస్టమ్ అండి. దీని ముందు S-400 నిలబడలేదు. ఈ ప్రచారము 2022 నుంచి కూడా మీకు ఈ వెస్టర్న్ కంట్రీస్ చేస్తూనే ఉన్నారు. ఇక రష్యా అన్నారనుకోండి, ఒక్కసారిగా S-400 వాడడము వాళ్ళకి చాలా కాస్ట్లీ. కాబట్టి వాళ్ళు ఏం చేశారు? S-300తోనే ఈ బండి యుద్ధం అనేది నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి S-400ని ఎగ్జాక్ట్లీ వాడిన ద ఫస్ట్ కంట్రీ కిల్ రికార్డ్ అని అంటారు మనమే. సో ఒక్కసారిగా మనం ఈ పని చేసాక యావత్ వెస్టర్న్ కంట్రీస్ ఇవాళ ఏం మాట్లాడాలో తెలియకుండా ఒక మూల కూర్చొని ఉన్నారు. S-400 అనబడే సుదర్శన చక్రము, దీని పనితనము ఏ లెవెల్లో ఉందంటే, శాబ్ అని చెప్పి ఒక కంపెనీ అండి, ఇది స్వీడన్లో ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారు అంటే, ఎయిర్ బార్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ అనబడే మీకు కొత్త రకమైన యుద్ధ విమానాలను తయారు చేస్తారు. సో దీని ప్రత్యేకత ఏంటి? ఈ ప్రత్యేకత ఏమిటంటే, దీనికి పవర్ఫుల్ రేడార్స్ ఉంటాయి. శత్రు దేశం నుంచి ఒక ఫైటర్ జెట్ వస్తే దగ్గర 300 కిలోమీటర్ల దూరం నుంచి ఇది పసిగట్టి తన కంట్రోల్ రూమ్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలదు. సో మన వద్ద కూడా ఇలాంటి ఒక ఫైటర్ జెట్ ఉంది, ఇజ్రాయెల్ వాళ్ళు మనకి ఇచ్చారు. సో అలాగా స్వీడన్ వాళ్ళు పాకిస్తాన్కి అమ్మారు. ఇప్పుడు ఈ శాబ్ ఉంది చూసారా, దీనిని సిద్ధము చేసుకొని పాకిస్తాన్ వాడు రెడీగా ఉన్నాడు. సరిగ్గా May 5 ఆపరేషన్ సింధూర్ని మనం మొదలుపెట్టాము. ఫస్ట్ పని మీరు ఏం చెయ్యాలండి? శత్రువు యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని మీరు డెస్ట్రాయ్ చెయ్యాలి. సో ఈ మిషన్లో మనము చేసిన ఫస్ట్ పని, S-400ని మనము ఆన్ చేసి రెడీ చేసి పాకిస్తాన్ వాడి వద్ద ఉండే శాబ్ ఫైటర్ జెట్ ఎయిర్ బార్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ మీకు ఆకాశంలో రెడీగా ఉంది. ఎలాంటి యుద్ధ వాహనాలు రాబోతున్నాయి? భారత్ నుంచి రఫేల్ వస్తుందా, సుఖాయిలు వస్తాయా, మిరాజులు వస్తాయా, ఎలాంటి విమానాలు రాబోతున్నాయి, అందరు రెడీగా ఉన్నారు. కానీ మనము వాడిన ఈ అస్త్రము ఒక బ్రహ్మాస్త్రము. మనము S-400 నుంచి ఒక అతి శక్తివంతమైన ఒక మిజైల్ని వాడామండి. ఈ మిజైల్ని 48N6E3 అని అంటారు. సో ఇంత శక్తివంతమైన మిజైల్ని వాడేటప్పటికి ఇది నేరుగా వెళ్ళి చూడండి ఫ్రెండ్స్, 300 కిలోమీటర్లు ప్రయాణించి పాకిస్తాన్ యొక్క ఈ శాబ్ విమానాన్ని తుక్కు చేసింది. సో ఇది చేసేటప్పటికి పాకిస్తాన్ వాడికి ఏం అర్థం కాలేదు. 300 కిలోమీటర్స్ ఒక మిజైల్ మీ వైపు వస్తుంది, మీ వద్ద ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి, మీ దగ్గర కంట్రోల్ రూమ్, కమాండ్ రూమ్ అన్నీ ఉన్నాయి, ఎవరు ఏమీ చేయలేకపోయారు.
సో టోటల్గా S-400 ఎలా పనిచేస్తుందో ప్రపంచానికి ఫర్ ద ఫస్ట్ టైం మనము చేసి చూపించాం. ఇక రష్యా వాళ్ళకి ఎంత ఆనందము అంటే 2022 నుంచి వాళ్ళు S-300 వాడుతున్నారు. అంటే 150 కిలోమీటర్లలో ఇజ్రాయెల్ వాళ్ళ విమానాలను కూర్చడానికి వీళ్ళు S-300 వాడారు. అంటే ఎంత 150 కిలోమీటర్స్ మాత్రమే. ఇక్కడ ఏంటండి వ్యవహారము 300 కిలోమీటర్స్. సో ఇది రికార్డ్ కిల్. ఇలాంటిది ఇంతకు ముందు ఏ దేశము ఎప్పుడు ఎవరి మీద చెయ్యలేదు. సో ఇది జరిగిన తరువాత పాకిస్తాన్, చైనా వాడు, ఇంకా అమెరికా వాడు కూడా హిమార్సన్ అన్నాడు కదా. హిమార్స్ అంటే ఏంటి? హై మొబిలిటీ ఆర్టిలరీ రాకెట్ సిస్టమ్. బాబాయ్ మన వద్ద ఉండే రాకెట్ సిస్టమ్ కన్నా S-400 ఇంత పవర్ఫుల్లా? యావత్ వెస్టర్న్ కంట్రీస్ బిత్తరపోయారు. సో ఇది జరిగిన తరువాత చైనా వాడు ఊరుకోడు కదా. సో వాడు తన ఎక్స్పర్ట్స్ని పిలిచి ఇంత దారుణంగా మనం ఫెయిల్ అయిపోయాము కదా, సో మనము ఇంకా శక్తివంతమైన ఆయుధాలను తయారు చెయ్యాలి. S-400కి ధీటుగా వాడి వద్ద కూడా S-400 ఉంది, కానీ ఎవరూ వాడలేదు కదా. మనము పకడ్బందీగా స్ట్రాటజీ ప్రకారం, ప్లాన్ ప్రకారము వాడేమో వాడి యొక్క శాబ్ విమానాన్ని మనము ధ్వంసము చేయగలిగాం. సో ఇవాళ మనము తీసుకున్న నిర్ణయము ఒక 200 కిలోమీటర్స్ ఇంత పెద్ద మీకు నో ఫ్లై జోన్ అనౌన్స్ చేశాము అంటే ఇంటర్నేషనల్ బార్డర్ వద్ద అనుకోండి, పాకిస్తాన్ వాడి వద్ద ఉండే ఒక విమానము కూడా మన దేశము దాకా రాలేదు. ఇలా చేద్దాం, ఒకవేళ వాళ్ళ ఫైటర్ జెట్స్ను వాడితే 200 కిలోమీటర్స్ నియర్ బై వచ్చిన వెంటనే మన S-400 ఆటోమేటిక్గా ట్రిగర్ అవుతుంది. సో ఇందులో ఉండే మిసైల్ వెళ్ళి ఆ యుద్ధ విమానాన్ని కూల్చేస్తుంది. మరి ఏ ఒక దేశమైనా ఇంక్లూడింగ్ చైనా ఎవరైనా ఈ ధైర్యము చెయ్యగలరా? ఇంపాసిబుల్ కదా. సో అలాంటి ఒక నిర్ణయము ఇవాళ మనం తీసుకున్నాము. తీసుకోవడంతో 200 కిలోమీటర్స్ కూడా టోటల్ సెక్యూర్ అని చెప్పేసి ఇవాళ మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిపుణులు చెప్తున్నారు. సో ఇలాంటిది S-400 యొక్క గొప్పతనాన్ని చూసిన తరువాత, పనితనాన్ని చూసిన తరువాత మన ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు, అర్జెంటుగా ఇంకా 2 బ్యాటరీస్ రష్యా వాళ్ళు ఇవ్వాలండి, కావాలనేసే వాళ్ళు డిలే చేస్తున్నారని వెస్టర్న్ మీడియా రాస్తుంది. అలా కాదండి, వాళ్ళు చాలా పెద్ద యుద్ధంలో ఉన్నారు, విపరీతమైన ఒత్తిడి, ప్రెషర్ ఉంది. ఈ టైంలో మన కోసము అర్జెంటుగా 3 బ్యాటరీస్ను వాళ్ళు పంపించారు. ఇంకొక 2 బ్యాటరీస్ని వాళ్ళు పంపించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఇవి కూడా వచ్చేస్తే మీకు అన్ని వైపులా, అంటే ఒకవైపు చైనా, ఒకవైపు బంగ్లాదేశ్, ఇంకొక వైపు పాకిస్తాన్, 3 ఫ్రంట్ వార్ వచ్చినా కూడా S-400 లాంటి అస్త్రము మన వద్ద ఉన్నప్పుడు మనం ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా వాళ్ళే భయపడతారు. వాళ్ళు ఒక యుద్ధ విమానం వాడాలన్నా కూడా ఏమవుతుందో 200 కిలోమీటర్ల దూరం నుంచే వాళ్ళ భయము అనేది స్టార్ట్ అవుతుంది. వాళ్ళు ఎక్కడ ఉన్నా, వాళ్ళ బేస్లో ఉన్నా కూడా మనము వెళ్ళి దాడులు చెయ్యవచ్చు అనే ఒక అతిపెద్ద ఒక అస్త్రము మన వద్ద ఉన్నట్టుగా ఇవాళ అందరూ చెప్తున్నారు. కాబట్టి ఇంకొక 2 బ్యాటరీస్ కూడా S-400 భారత్లోకి వస్తే ఇక మనకి తిరుగు ఉండదు అని చెప్పేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ భావిస్తుంది. మరి ఇంత పెద్ద విషయం, 200 కిలోమీటర్లు నో ఫ్లై జోన్ అని చెప్పి మనం అనౌన్స్ చేశామంటే ఇప్పుడు పాకిస్తాన్ వాడు ఏం చేయగలడు? వీడికి సపోర్టుగా ఉండే చైనా వాడు చేయగలిగింది ఏమిటి? సో ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.